హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ. చాలా రోజులు అయిందండి లాంగ్ వీడియో చేసి. ఇంకా ఈరోజైతే శుక్రవారం అండి. సింపుల్గా నేను చేసుకునే పద్ధతిలో పూజ మీకు చూపిస్తున్నాను. ఇంకా ఎక్కువ హడావిడి పెట్టుకోకుండా పూజ అనేది నేను సింపుల్గానే చేస్తానండి. నాకు వచ్చిన పద్ధతిలో నేను చేసుకుంటాను. ఇక నేనైతే పూజ చేసుకునేటప్పుడు ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఏదో ఒక దేవుని తాలూకు అష్టోత్తరం చదువుకుంటూ పూజని ముగించుకుంటానండి. మరీ ఎక్కువ ఆర్భాటాలు హంగులు లేకుండా ఇలా సింపుల్గా అయితే నేను దేవుడి మందిరాన్ని అలంకరించుకుంటాను. చాలా రోజులు అయిందండి వీడియోస్ చేయలేదు. అలా చేయకపోవడానికి ఒక కారణం అయితే ఉందండి. ఇంకా అన్ని కుటుంబాలలో ఏవో సమస్యలు వస్తూ ఉంటాయి కదండి. అలాగే మా కుటుంబంలో కూడా కొన్ని చిక్కులు, కొన్ని అడ్డంకులు వచ్చి పడ్డాయి. ఇక అందువల్ల వీడియోస్ మీద అయితే ఇంట్రెస్ట్ చూపించలేదండి. నేను ఓన్లీ మోటివేషనల్ కోట్సే అప్లోడ్ చేస్తున్నాను. ఏదైనా పనిని మొదలుపెట్టేటప్పుడు మన మనసు, మన మైండ్ ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం ఏదైనా సక్సెస్ అవ్వగలమండి. దానికి మాకు చాలా చిక్కులు వచ్చి పడ్డాయి. అదేంటంటే మా ఇంట్లో వాళ్ళే మాకు శత్రువులు అయ్యారు. ఏం చేస్తాం చెప్పండి, ఎవరి తలరాత ఎలా ఉందో. ఇంకా అమ్మవారి కోసమైతే నేను బెల్లమన్నము చేశానండి నైవేద్యంకి. ఇంకా మామిడి పళ్ళు కూడా నైవేద్యం కింద పెట్టానండి. నా పూజ అయితే ఇలా ఫినిష్ చేసుకున్నాను. ఇక స్కూల్లో అయితే స్టార్ట్ అయిపోయండి. ఇగోండి ఇప్పుడు టిఫిన్ చేయాలి. ముందుగానే నేను చట్నీలు రెడీ చేసి పెట్టాను. ఇప్పుడైతే దోశలు వేసి బాబుని స్కూల్కి అయితే పంపించాలండి. ఇగోండి ప్రతి శుక్రవారం నేను ఇలా ఈశాన్యముల రాగి చెంబుని అయితే ఏర్పాటు చేసుకుంటానండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో మనశ్శాంతి, ఏదైనా దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్తున్నారు. అందుకని నేను ఇలా అయితే పెట్టాను. ఇక బయట మా తులసమ్మని అయితే చూసేయండి. ఇంకా అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టి దీపారాధన అయితే చేసుకున్నానండి. ఇలా ఇదివరకు తులసమ్మ సిమెంట్ గోళంలో ఉండేదండి. అందులో బాగా రావడం లేదని మట్టి గోళం తెచ్చి నేనే పెయింటింగ్ వేసి ముగ్గులు పెట్టి అలంకరించి అమ్మవారిని అయితే ఇలా పెట్టానండి. చాలా బాగా వచ్చింది. ఇక మా బాల్కనీలో ఎండ అయితే రాదండి. తులసమ్మకి కొంచెం ఎండ తగిలితే ఇంకా చాలా బాగా వస్తుంది పచ్చగా. ఇగోండి మా మనీ ప్లాంట్. ఈ గోళంలోనే ఫస్ట్ తులసమ్మ ఉండేది, నిద్రపోయారు. అందుకని ఈ గోళం మార్చేసి మనీ ప్లాంట్ వేసానండి. పాత మనీ ప్లాంట్లన్నీ తీసాము, ఇది కొత్తగా వేసాము. చూడండి చాలా నీట్గా వచ్చింది. ఇదివరకు మీకు అప్పుడు ఒకసారి చూపించానండి. ఇప్పుడైతే ఇలా వచ్చిందండి. ఇంకా పాతింట్లో ఉండేటప్పుడు అయితే మొక్కలు ఇన్ని కాదండి, అలా మొక్కలు ఉండేవి. ఈ ఇంటికి వచ్చిన తర్వాత మొక్కలు అయితే ఏం లేవండి, అన్నీ పాడైపోయాయి. మరి ఎందుకో మరి నాకైతే తెలీదు. ఈ ఇంటికి వచ్చిన కొత్తల్లో మా గార్డెనింగ్ చూపించానండి, పైన మేడ పైన ఉన్న మొక్కలు. ఇప్పుడైతే అన్ని మొక్కలైతే లేవండి, తర్వాత మీకు చూపిస్తాను. ఇగోండి మా తమలపాకు ఇలా అయితే ఎదిగింది. ఇది సందండి. సందులో అయితే కొంచెం ఎండ వస్తుందండి, కొంచెం తగిలినట్టుగా వస్తుంది ఎండ. ఇదైతే ఇలా ఎదిగిందండి తాంబూలం మొక్క. ఇంకా పక్కనే కొంచెం మొరం వేసానండి, అదైనా వచ్చింది. ఒక సందులో కొంచెం అండి వస్తుంది ఎండ. మేడపైన ఉందండి 2 గోళాలతో మొరము. అయితే అందులో ఒక 4-5 జంటలు తెచ్చి ఇలా వేసాను. నవంబర్లో వేసానండి, కార్తీక మాసంలో. ఇప్పటికైతే ఇలా వచ్చింది. ఇగోండి ఇది విష్ణు తులసి. ఇంక ఇదైతే శంఖపుష్పమును కొంచెం పుదీనా వేసానండి. ఇంక ఇదండి ఇవాళకి మా ఇల్లు, మా మొక్కలు, మా పూజ ఇలా ఉంటుందండి. మీకు నచ్చిందండి వీడియో? నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.